ఏళ్ల తరబడి ఎవరన్నా ఓటర్ చచ్చిపోతే, ఈ ఓటర్ చచ్చిపోయాడు ఓటు తీసేయమని అడిగినోడు ఎవడన్నా ఉన్నాడా? ఏ రాజకీయ నాయకుడన్నా ఉన్నాడా? ఏ ఇంట్లో వాళ్ళన్నా ఉన్నారా? ఓటరు ఈ ఏరియా మా పక్కింటి ఆయన ఉన్నాడండి. ఆయన వేరే ఏరియాకెళ్ళిపోయాడు. ఈ ఓటు తీసేయమని పక్కింటోళ్ళు ఎవరైనా చెప్పారా? పోనీ ఆ ఏరియా పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పారా? లేదు అసలు మనకి మనం చెప్పుకున్నాం. మేము వేరే ఏరియాకెళ్ళిపోయాం. ఓటు తీసేయమని. అసలు ఎవరిని ఎళ్లి అడగాలి? తెలీదు ఎవరిని అడగాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం ఆఫీస్‌లో ఎవడో సిబ్బంది ఉండరు. ఎలక్షన్స్ టైమ్‌లో సిబ్బంది ఉంటారు. తర్వాత కనిపించరు. ప్యూనును ఒకళ్ళిద్దరు కనపడతారు. ఎన్నికల కమిషనర్ ఆళ్ళు. ఆళ్ళ దగ్గరికెళ్ళి అడగలేం. అది కూడా హెడ్ క్వార్టర్‌లో ఉంటుంది. ప్రతి ఊరికి ఏమన్నా సచివాలయం లాగా ఉంటదా? ప్రతి ఊరికి పంచాయతీ లాగా ఉంటదా? వాస్తవంగా పంచాయతీలు చూద్దాంలే అన్నా, చేద్దాంలే అన్నా అంటాడు. ఇక అయిపోయా. ఎన్నిసార్లు మనం తిరుగుతాం ఓటు పీకించుకోవడానికి? అయిపోతుంది. అట్లా నడుస్తా ఉంటది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియ. అందువల్లనే దేశంలో కనీసం 10% ఇట్లాంటి ఓటర్లున్నారు. డబుల్, త్రిబుల్, 4 లేదా చనిపోయినటువంటి వాళ్ళు. అవే కదా ఇప్పుడు సర్వే తీస్తోంది. దేశంలో నిజమైన ఓటర్లు ఎంతమంది? బతికున్న ఓటర్లు 18 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఎంతమంది? ఇదే ఇప్పుడు తేలుతోంది. అదే భారతదేశానికి ఒక కీలకమైన అంశం.